Yes, good afternoon, officers. Time for today's current affairs videos. 18 September 2025. So before we start, we are going to start a new batch on September 22nd. It's a 2-year UPSC General Studies program where we will train you for both prelims as well as for mains. So we are believing in the concept of slow and steady wins the race. ప్రశాంతంగా మీరు హ్యాపీగా కూల్గా చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి మెకానిజం. సో దీంట్లో మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఒక 19 స్టాటిక్ బుక్స్ ఇస్తారు విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. వీటితో పాటు 1-to-1 స్పెషల్ మెంటర్షిప్, ఇదే స్టార్ పాయింట్. సో అన్ ఎక్స్పర్ట్ మెంటర్ విల్ సిట్ విత్ యూ, గైడ్ యూ, హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ అండ్ ఆల్ దట్. దీంతో పాటు మీకు ఒక రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరు క్లాస్ రాకపోయినా సరే మీకు రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో యూఆర్ యాక్చువల్లీ నాట్ మిస్సింగ్ ద క్లాస్. ఇది కాకుండా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. బోత్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ డైరెక్షన్స్లో మీకు ప్రాక్టీస్ చేపిస్తారు. సో దట్ యుల్ గెట్ యూస్ టు ది లిటరేచర్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ ఫైనల్గా యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. దట్ ఈస్ అ ఓవరాల్ థింగ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో మనకి బ్యూటీ ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్ ఈస్ ఆల్ స్టాటిక్ పార్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మీకు న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, అప్డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో చూసుకుంటే మీరు దీనివల్ల మీకు స్టాటిక్ పార్ట్ కవర్ అయిపోతుంది. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ దీన్ని వాడుకుని డైనమిక్ పార్ట్ కవర్ అయిపోతుంది. సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ రెండు కలుపుకుంటే మీకు యూపీఎస్సీ కోడ్ని మీరు ఈజీగా బ్రేక్ చేయొచ్చు, మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్, ఈ మెకానిజం ఫర్ ఆల్ స్టూడెంట్స్ హూ రియలీ వాంట్ టు క్రాక్ యూపీఎస్సీ, దిస్ ఇస్ ద కోడ్. అయితే if you have any doubts, you can contact 8121191985 or you can mail at www.sriramsis.com. So please don't forget the batch starts on September 22nd. So join us fast, make your journey a practical, pragmatic approach lo veldam and mancheddam. So heroes topics enti first basically chusukunte manaki topics for today are let Geiger counters, not guesses, shape Iran actions. Very important. మనకి చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, హార్డ్ ట్రూత్ అబౌట్ అవుట్ ఆఫ్ ద పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్, OOPE ఎక్స్పెండిచర్, సోషల్ జస్టిస్కి, సోషల్ ఇష్యూస్కి, ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, EU ఇండియా కొత్తగా పార్ట్నర్షిప్ చేస్తున్నారు, అప్గ్రేడేషన్ చేస్తున్నారు. సో దాని అనాలిసిస్. నెక్స్ట్, COP30 టాక్స్ లూమ్ మేజర్ ఎమిటర్స్, COP30 ఇష్యూ. సో ఎన్వైరన్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ, SC ప్రపోజెస్ జైల్ ఫర్ స్టబుల్ బర్నర్స్. సో ఫార్మింగ్ దాంట్లో స్టబుల్ బర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి కంప్లీట్గా మన డీటెయిల్స్ ఎనాలిసిస్ చేద్దాం క్విక్గా. సో ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే మీరు జాగ్రత్తగా చూసుకుంటే గైగర్ కౌంటర్స్. ఇది బేసికల్గా గైగర్ కౌంటర్ అంటే ఏదైనా న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏమైనా లీకేజెస్ ఉంటే అది చెక్ చేస్తుంది. అది ఫస్ట్ ఫండమెంటల్. సో ఈ సైంటిఫికల్ అప్రోచ్ని, పొలిటికల్ అప్రోచ్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇట్ ఈస్ కొంచెం కాంప్లెక్స్ ఆర్టికలే, దాన్ని మనం సింప్లిఫై చేసి మీకు ఈజీగా చెప్పేటట్టు చేస్తాను. సో ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే లెట్ గైగర్ కౌంటర్స్ నాట్ గెస్ షేప్ ఇరాన్ యాక్షన్స్. సో రాసింది సయ్యద్ అక్బరుద్దీన్. He was a former international civil servant for international IAEA, International Atomic Energy Agency కి ఇదిగా ఉండే ఆయన. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం చూడాల్సిన పర్స్పెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హిస్టరీ, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇరాన్ మీద ఎందుకు. సో దీంట్లో మనకు కావాల్సిన మేజర్ ఫీచర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో హిస్టరీ ఫస్ట్ తెలవాలి మనకి. హిస్టరీలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలవాల్సిందంటే 1950s ఇరాన్, US ఆటమ్స్ ఫర్ పీస్ అని ఒకటి స్టార్ట్ చేసినారు. ఇది ఫస్ట్ హిస్టారికల్ పాయింట్ దట్ స్టూడెంట్ మస్ట్ నో. నెక్స్ట్ 2003లో IAEA ఇరాన్
వెపనైజ్ చేస్తుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 2003లో. నెక్స్ట్ మన 2015లో ఒక జాయింట్ పార్ట్నర్షిప్ ఇరాన్ సైన్ చేసింది బేసికల్గా విత్ ఇరాన్ ప్లస్ పవర్ఫుల్ 5+1 ఈ బ్లాక్ స్టార్ట్ అయింది. బేసికల్గా ఈ బ్లాక్లో యుఎస్, యూకే, జర్మనీ, రష్యా, పవర్ఫుల్ 5 యుఎస్, యూకే, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, చైనా ప్లస్ ఇరాన్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు అన్నమాట ఈ గ్రూప్లో. యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. దానివల్ల ఏం చెప్పిందంటే ఈ అరేంజ్మెంట్లో వాళ్ళు డిసైడ్ ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 3.67%. సో యురేనియం ఎన్రిచ్మెంట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 3.67% అండ్ స్టాక్ పైల్ కూడా 300 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. సో 300 kgs. సో దీంట్లో ఏమైందంటే ఇది ద హిస్టారికల్ అనాలిసిస్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. హిస్టారికల్గా ఇవి జరిగింది. అయితే ఇలా ఉన్న సమయంలో 2018లో యుఎస్ బయటకు వచ్చేసింది ఈ డీల్ నుంచి. యుఎస్ ఏమైంది బయటకు వచ్చింది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ బయటకు రావడం వల్ల బికాస్ ఆఫ్ ట్రంప్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏమవుద్దంటే ఇష్యూ ఏంటంటే ఇది బయటకు వచ్చేసాడు బాగానే ఉంది. మళ్ళీ 2020లో రీసెంట్గా మళ్ళీ టాక్ స్టార్ట్ చేశారు. ఎందుకు టాక్ స్టార్ట్ చేశారంటే ఇరాన్ బేసికల్గా 60% ఎన్రిచ్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే యురేనియం 60% ఎన్రిచ్మెంట్ చేయడం జరుగుతుందో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే దట్ కెన్ బి స్లోలీ మేడ్ ఇంటూ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కింద క్రియేట్ చేయొచ్చు. సో దిస్ విల్ బికమ్ న్యూక్లియర్ వెపన్స్. ఇది హిస్టారికల్గా మనం చూసుకోవాల్సిన పర్స్పెక్టివ్ మాట. ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ హిస్టారికల్గా జరిగింది కాబట్టి వెపన్స్ ఎన్రిచ్మెంట్ 60% టచ్ అయింది కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసాయి దీనివల్ల. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ రియాక్టర్స్ లొకేషన్స్ ఏంటంటే ఇరాన్వి 2 ఉన్నాయి, నటాన్స్ అండ్ ఫోరో. ఈ 2 ప్లేసెస్లో మనకి బేసికల్గా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఫోటో నటాన్స్ ఈ లొకేషన్స్లో మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ జేపాక్ వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఒక స్టూడెంట్కి తెలియాల్సిన ఫస్ట్ మ్యాటర్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటిది? కరెంట్ సిచ్యువేషన్ ఫస్ట్ దీంట్లో మనకి యుఎస్ వాళ్ళు ఏం చేశారు? శాంక్షన్స్ పెట్టారు. దేని మీద? ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద. ఆయిల్ ఎక్స్పోర్ట్ బ్యాన్. ఆయిల్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది బేసికల్గా ఓవరాల్గా సో యుఎస్ వాళ్ళు ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం మానేశారు కాబట్టి ఏమైందంటే దిస్ లెడ్ టు ఇరాన్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ రష్యా అండ్ చైనా యాజ్ పార్ట్నర్స్. ఇరాన్ స్లోలీ బికేమ్ బికాస్ వాళ్ళ ఆయిల్స్ ఎక్స్పోర్ట్స్ రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి యుఎస్ వాళ్ళు రష్యా చైనా వైపు మగ్గువ చూపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ మనకి వెస్ట్ ఏషియాలో ఉన్న క్రైసిస్, ఇజ్రాయెల్ యుక్రెయిన్ వార్. సో దీనివల్ల ఓవరాల్గా వీళ్ళందరూ రష్యా చైనా వైపు కంప్లీట్గా మప్పు దమ్మడం వల్ల ఇంటర్నేషనల్గా పవర్ బ్లాక్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో కరెంట్గా ఇరాన్ సిచ్యువేషన్, ఆయిల్ ఎక్స్పోర్ట్ బ్యాన్, రష్యా చైనా మూవ్మెంట్ అలా అవడం వల్ల, ఇది కాకుండా ఇంకొక గ్రేటర్ హ్యూట్ బాయ్ ఎవరు వచ్చారంటే దీంట్లోకి, ఇరాన్లోకి సౌదీ అరేబియా వాళ్ళు. సౌదీ అరేబియా వాళ్ళు ఇరాన్ వైపు ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ ద ఈస్టర్న్ బ్లాక్స్ అండ్ ద నార్థర్న్ బ్లాక్స్ అందరు కూడా అగేన్స్ట్ ద వెస్ట్ బాగా ఒక బైపోలార్ అని చెప్పలేను, బట్ మల్టీపోలార్ కమ్యూనిటీ ఒకటి భయంకరంగా క్రియేట్ అవుతుంది. ఇది కరెంట్గా ఉన్న సిచ్యువేషన్, ఇది హిస్టారికల్గా ఉన్న సిచ్యువేషన్. సో సరే ఇట్లా ఉంది. దీనివల్ల మనకి ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటిది? ఇండియాకి నష్టాలు. మనకి ఆర్టికల్ ప్రకారంగా ఇండియా కంటే ముందు మనం చూసుకోవాల్సిన ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ దీంట్లో మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ గైగర్ కౌంటర్ ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది బేసికల్గా ఇట్ ఈస్ అ ఎక్విప్మెంట్ టు చెక్ రేడియేషన్ లీక్స్. సో ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్. సో ఈ గైగర్ కౌంటర్ ఏం చేస్తుంది అంటే, ఏమైనా రేడియేషన్స్ కానీ అట్లాంటివి ఉంటే అది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇది బేసికల్గా ఈ IAEA వాళ్ళు యూజ్ చేస్తారు ఈ గైగర్ కౌంటర్ని టు చెక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇన్స్పెక్టర్స్ ఎవరిని వెళ్తే ఆ IAEA వాళ్ళు ఈ గైగర్ కౌంటర్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఓవరాల్గా చెక్ చేయడం జరుగుతుంది with respect to the radiation leaks and all that stuff. So దీనివల్ల ఏమవుతుంది? సో వాళ్ళు ఈ గైగర్ కౌంటర్ తీసుకెళ్ళినప్పుడు ఈ ఫార్డో సైట్లో వాళ్ళు రేడియేషన్ లీక్స్ కనుక్కున్నారు. ఇది ఒక్కటి చాలు వెపనైజ్ చేస్తున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారని చెప్పడానికి ఇరాన్. సో ఈ బేస్ మీద ఒక కంప్లీట్ వార్ జోన్ని అవాయిడ్ చేయడానికి శాంక్షన్స్ కానీ అటువైపు చూస్తున్నారు. కానీ దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ మీద శాంక్షన్స్ పడితే ఇండియాకి ఏంటి? వాట్ ఈస్ ఇట్ ఫర్ ఇండియా? మనకేమో ఇరాన్ 11% ఆయిల్ రిజర్వ్స్ మనకి ఇస్తడం జరుగుతుంది. సో ఇరాన్ మీద శాంక్షన్స్ పడ్డాయి అంటే డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీ మీద, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ భయంకరంగా పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? Access, so it directly affects the Chabahar port. ఎందుకంటే దీని మీద మనం భయంకరమైన ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాం దీంట్లో. సో చాబార్ పోర్ట్స్ గెట్స్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. ఆ ట్రేడ్ నెట్వర్క్ అంతా కూడా మనకి లాసెస్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. చాబార్ పోర్ట్ని మనం యాక్సెస్ చేయకపోతే కంప్లీట్గా బిస్కెట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీకు తెలుసు చాబార్ పోర్ట్ అడ్వాంటేజ్. ఇది ఏం చేస్తుంది? చాబార్ పోర్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది? పాకిస్తాన్ రూట్ లేకుండా డైరెక్ట్గా యూ కెన్ యాక్సెస్ మిడిల్ ఈస్ట్ వితౌట్ పాకిస్తాన్స్ యాక్సెస్. పాకిస్తాన్ సర్పాస్ చేసుకుని మనం దాంట్లోంచి వెళ్ళిపోవచ్చు. సో మనకి లొల్లు ఉండదు బేసికల్గా. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యింది. అండ్ అందుకే ఇండియా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ డూయింగ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. మిడిల్ ఈస్ట్ వాళ్ళతో, US వాళ్ళతో, రష్యా చైనా వాళ్ళతో అందరితో ఒక సాఫ్ట్ డిప్లొమాటిక్ యాంగిల్లో ఏం గొడవ లేకుండా ఎక్కడైతే అసర్టివ్గా ఉండాలో అక్కడ అసర్టివ్గా ఉండి అట్లా వాళ్ళు ఇవి ఇండియా చేస్తుంది బేసికల్గా. సో బేసికల్గా ఇరాన్ని మనం సపోర్ట్ చేస్తే వరల్డ్ కమ్యూనిటీ ఒప్పుకోరు, ఇరాన్ని సపోర్ట్ చేయకపోతే మన ఎనర్జీ సెక్యూరిటీకి మస్తు నష్టం.
సో మన కంట్రీ ప్రయారిటీ ఇవ్వాలా లేదా గ్లోబల్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఆలోచించుకోవాలా అనే పరిస్థితిలో ఇండియా ఒక బ్యాలెన్స్డ్ గేమ్ ఆడడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్. సో బేసికల్గా ఆర్టికల్ చెప్పేది ఏంటంటే మీరు గైగర్ కౌంటర్ పట్టి మీరు వెళ్ళాలి, కానీ జియో పొలిటికల్ యాంగిల్స్ అన్ని తీసుకొచ్చేసి ఇరాన్కి మీద శాంక్షన్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక నోషన్లో ఆర్టికల్ రాయడం జరిగింది. సో అది కొంచెం ప్రో యుఎస్ ఆర్టికల్ లాగా ఉంది బేసికల్గా. సో అదొక పెద్ద ప్రాబ్లము. సో సో ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఎట్లా ముందరికి వెళ్ళాలి అనేది ఇండియా ఒక ఫిక్స్లో పడింది బేసికల్గా. ఇప్పుడు మనం అది ఆ యాంగిల్ చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు. సో ఫ్యూచర్ ఎట్లా? ఓన్లీ వన్ వే కరెంట్లీ, నో వార్స్, నథింగ్. సో ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ స్టేట్మెంట్: బ్యాలెన్స్డ్ డిప్లొమసీ is the final solution for all these problems that the whole world is facing because of blocks, multipolarity and all these things. So ఇది ఓవరాల్ గా ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గైగర్ కౌంటర్, ఇది మనకి ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ ఇట్ డూ అండ్ దాని ఇదేంటి, లేదా మ్యాపింగ్ పర్స్పెక్టివ్ లో నటాన్స్ అండ్ ఫర్బో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో న్యూక్లియర్ సైట్స్, ఇక్కడ రేడియేషన్ లీక్ చెక్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ దీని ఎనాలిసిస్ ఇది. సో దీనికి కావాల్సిన నోట్స్ అంతా కూడా మీకు ఇచ్చేసాను ఇక్కడ, ఒకసారి చూసుకోండి. నోట్స్, కోర్ ఇష్యూ ఏంటిది, కాంప్రిహెన్సివ్ ప్లాన్, రిస్క్ ఆఫ్ వెస్ట్ ఏషియా, అది కాకుండా గ్లోబల్గా ఎందుకు ఇంపార్టెంట్, ఎన్పిటి మన నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని మనము అందరూ పాటించాలి కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే ట్రాన్సిట్ రూట్ ఫర్ 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో వీడియో డన్ ఆన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, చెక్అవుట్. దానివల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అండ్ వెస్టర్న్ పవర్స్ అన్నిటి మధ్యన బ్యాలెన్స్, వెరిఫికేషన్ ఎన్షూర్డ్. ఐఏఏ ఏం చేస్తుంది, జేపాక్ ఏం చేస్తుంది, మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ యునైటెడ్ నేషన్స్, బ్రిక్స్, వీళ్ళందరూ కూడా ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అది కూడా చిన్న డీటెయిల్స్ చేశాను. ఇది కాకుండా వైట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మన పర్స్పెక్టివ్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. అవి చదువుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎనాలిసిస్ టాపిక్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ ద హార్డ్ ట్రూత్ అబౌట్ అవుట్ ఆఫ్ ద పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్. ఈ ఆర్టికల్ బేసికల్గా మన హెల్త్ పర్స్పెక్టివ్లో హాస్పిటలైజేషన్ అయినప్పుడు జనం ఎంత స్పెండ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఈ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఎట్లా తగ్గించుకోవాలి, దాన్నే OOPE అంటారు, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ హాస్పిటలైజ్ అయితే రూరల్ సైడ్ ఊర్లలో బంగారం కూడా అమ్మేసుకుని హాస్పిటల్ బిల్లు కడుతున్నారు. అంటే వాళ్ళ సొంత పాకెట్ నుంచి డబ్బులు వెళ్ళినట్టే కదా. కానీ చాలా డెవలప్డ్ కంట్రీస్, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇట్లాంటి పరిస్థితి వాళ్ళ ప్రజలకి తీసుకురావట్లేదు. ఆఫ్ కోర్స్ పాపులేషన్ ఇస్ వన్ బిగ్ క్రైటీరియా. అది కాకుండా ఓవరాల్గా ఎట్లా మనం చేసుకుంటే బాగుంటుంది అనేది క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. అయితే దీంట్లో మనం యూపీఎస్సీలో ఎట్లా పర్స్పెక్టివ్స్ ఏమున్నాయో, దీని యాంగిల్స్ ఏంటో ఫస్ట్ క్విక్గా చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సిన ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఫస్ట్ ఈ OOPE అంటే ఏంటి? OOPE వాట్ ఈస్ దిస్ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? ఫ్రమ్ ఓన్ పాకెట్స్ టు హాస్పిటల్ బిల్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ selling jewelry to pay the hospital bills. ఇది పరిస్థితి.
నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే, గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది, కానీ నాన్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ చూసుకోండి, ఇన్సులిన్ కొనుక్కోవాలా బయట, ఇన్సులిన్ బయింగ్ చేయాలి మార్కెట్లోకి వెళ్ళి, సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో దట్ ఆల్సో కాస్ట్లీ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద పాకెట్ సిచ్యువేషన్. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఓఓపి. సో ఇది ఇండియాకి ఎట్లా, ఇండియన్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మనకి అరౌండ్ 48% ఒక సాధారణ మనిషి 50, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జీతం అనుకో, 48% he spends on hospitals only, hospital and medical bills. 48%. This is according to 2022 statistics ప్రకారంగా, this is the current situation. 48% of spending is done for OAPs, especially from the rural side. అంత దారుణమైన పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఈ 48% స్పెండ్ చేయడానికి స్టాటిస్టిక్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 47 out of 100 people ఈ స్పెండ్ చేయడానికి దే ఆర్ బారోయింగ్ మనీ. ఇంత దారుణమైన పరిస్థితిలో జనం ఉన్నారు, అది డేంజరస్. సో ఇలాంటి పరిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? వై దిస్ పరిస్థితి? బేసికల్గా గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఓన్లీ 1.28% అంతే. జీడిపిలో ఓన్లీ బడ్జెట్లో 1.28% మాత్రమే స్పెండింగ్ చేస్తున్నారు 22-23లో, ఓన్లీ 1.28%. సెకండ్ రీజన్ ఈజ్ వీక్ ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్. ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ చాలా చాలా వీక్గా ఉన్నాయి, అదొక మేజర్ రీజన్. నెక్స్ట్ ఇది కాకుండా అవుట్ పేషెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకుంటున్నారు. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే ప్రైవేట్ హాస్పిటల్స్. ఇది గవర్నమెంట్ పట్టించుకోవట్ల విషయాలు. సో జనము ఎటుపోతే గాని అన్న పరిస్థితిలో ఉంది. ఎందుకు? దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిహెచ్సిస్ లేకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ వీక్ పిహెచ్సిస్, ఇట్ ఈస్ లీడింగ్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ దిస్ బికమ్స్ అ బ్యూటిఫుల్ బిజినెస్, హ్యూజ్ బిజినెస్ ఫర్ ద ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్స్ దేర్ అండ్ ఎవ్రీవన్. అది పరిస్థితి. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు రావడం వల్ల ఫైనల్గా ఇంపాక్ట్స్ ఏంటి? సో ఆల్ దీస్ పీపుల్ విల్ గో ఇంటూ పావర్టీ ట్రాప్. పావర్టీ ట్రాప్ లో పడిపోతారు. ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్, ఒక్కసారి పావర్టీ ట్రాప్ లో పడ్డ తర్వాత దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే. సో ఈ పవర్ ట్రాప్ లో పడతారు. సో దీనికి మేజర్ రీజన్ ఎందుకు? బికాస్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ 70% ఆఫ్ ద మార్కెట్ తినేస్తుంది. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో సిచ్యువేషన్ తీసుకోండి. బీహార్లో ఒక చైల్డ్ బర్త్కి గవర్నమెంట్ ఇచ్చే సొత్తు ఎంత అంటే ఓన్లీ 15% ఆఫ్ ద కాస్ట్. అంటే రిమైనింగ్ 85% వాడు సొంత పాకెట్ నుంచి పెట్టుకోవాలి కదా. సో 15% ఆఫ్ ద కాస్టే కవర్ చేస్తుంది. కానీ ఇదే విషయం బీహార్లో 15% పెడుతుంటే బీహార్లో 15% పెడుతుంది కదా. మనం గ్లోబల్ ప్యానల్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ చూడండి. థాయిలాండ్ చిన్న కంట్రీ, ఇక్కడ 100% ఇస్తుంది. అది పరిస్థితి. అఫ్ కోర్స్ పాపులేషన్ డిఫరెన్స్ ఉందనుకోండి, బట్ బీహార్లో 15%, థాయిలాండ్లో 100% యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ చైల్డ్ బర్త్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అది మన పరిస్థితి.
దీనివల్ల ఏమవుతుంది బేసికల్గా ఇంకొక పెద్ద ప్రాబ్లం మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే రూరల్ అర్బన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ హెల్త్ కేర్లో రూరల్ అర్బన్ ఇన్ఈక్వాలిటీ. సో అనదర్ బిగ్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఈక్వాలిటీ బిగ్ ట్రాప్, poverty big trap, inequality big trap, government spending is a big trap. All these things will come into picture. So according to one of Niti Aayog report prakaranga, almost 17% of the people are falling into trap, especially from the rural side. ఈ ట్రాప్ లో 5 to 6 కోట్ల మంది ఈ ట్రాప్ లో పడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాట్ కెన్ బి డన్, వాట్ షుడ్ బి డన్ అనేది ఆలోచించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇండియా ఈజ్ అట్ 48%, వరల్డ్ యావరేజ్ ఈజ్ ఓన్లీ 18%. ఎంత వేరియేషన్ చూడండి, గ్యాప్ చూడండి, అండర్స్టాండ్ ద గ్యాప్. వరల్డ్ యావరేజ్ ఇస్ 18%, ఇండియాదేమో 48% ఆఫ్ అవుట్ పేషెంట్. అది దారుణమైన పరిస్థితి. సో వీటికి ఫైనల్ సొల్యూషన్ మనకు కావాల్సింది ఏంటంటే మన PMJAY ఔషధి ప్రోగ్రామ్ని భయంకరంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నేషనల్ హెల్త్ మిషన్ దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి భయంకరంగా. సో నెక్స్ట్ PHC సెంటర్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. దట్స్ అనదర్ థింగ్. ఓకే, మన ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ని ఇంకా సూపర్గా చేసుకోవాలి. సో అదొకటి. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కాదు, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ భయంకరంగా పెంచుకోవాలి. ఇలాంటి సొల్యూషన్స్ ఇస్తుంటే మనకి ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది. మనం దీంట్లో వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ UK, థాయిలాండ్, US. ఇవి మనం గ్లోబల్ ప్యారల్స్ కింద తీసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా దాన్ని కాపీ పేస్ట్ చేయగలిగే కొంచెం ఇండియనైజ్ చేసి మనం వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇస్తే ఈ OOPE ప్రాబ్లం సాల్వ్ అయ్యి జనం దగ్గర డబ్బు ఉంటుంది. అప్పుడు హాస్పిటల్ బిల్లు తక్కువ అవుతాయి. హాస్పిటల్స్ మోర్ విల్ బి కవర్డ్ బై ద గవర్నమెంట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. ఆల్రెడీ మనకి NCDs ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇవన్నీ తగ్గించుకోవాలంటే జనం దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే మార్కెట్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ బాగుండాలంటే హాస్పిటల్ బిల్లు తగ్గించుకోవాలి. అంటే ఈ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ షుడ్ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ నాట్ డూయింగ్, దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ ఫర్ అ హ్యూజ్ పాపులేషన్ ద డైనమిక్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో కొంచెం స్టేట్ అండ్ సెంటర్ ఇద్దరు కలిసి ఒక మంచి ఫండ్ లాగా అరేంజ్ చేసి ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి కొంచెం ఇన్సూరెన్స్ సెక్టర్ని కూడా మంచిగా బెనిఫిట్ చేస్తే ఓవరాల్గా ది OOPE ప్రాబ్లమ్ విచ్ ఇస్ రైజింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ అవన్నీ బాగా తగ్గుతాయి. ఇది ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో డైరెక్షన్ చూసుకుంటే అసలు డెఫినేషన్ ఏంటిది, ఇండియా పర్స్పెక్టివ్ ఏంటిది, గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత ఉంది, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్, రీజన్స్. సో అదొకటి, దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ అండ్ సొల్యూషన్స్. సో అన్ని కవర్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ఏమి వచ్చినా సరే మీరు ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే మోర్ దెన్ సఫిషియంట్. సో దీనికి మళ్ళీ స్పెసిఫిక్గా మోర్ డీటెయిల్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ఇట్, వై దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డేటా ఏం చెప్తుంది, ఇవి డేటాస్ NHA వాళ్ళు ఏం చెప్పారు 2021, NSS, రూరల్ OAP, అర్బన్ OAP, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశాను మీకు. దాని తర్వాత ఎందుకు గ్లోబల్ అండ్ నేషనల్ ఇంప్లికేషన్స్ ఏమవుతాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, నీతి ఆయోగ్ ఏం చెప్పింది, అర్బన్ రూరల్ డివైడ్స్ ఏమున్నాయి. సో డిలే ట్రీట్మెంట్ అయితే హయ్యర్ మార్బిడిటీ, మన వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, మోర్టాలిటీ రేట్స్ పెరుగుతాయి, ఫ్యామిలీస్ నాశనం అవుతాయి, మన ఓవరాల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ భయంకరంగా జీవితాంతం హాస్పిటల్ బిల్ కట్టుకోవడంతో అయిపోతుంది వాళ్ళకి. సో ఇట్లాంటి పరిస్థితి ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే మన డెమోగ్రఫీ చాలా స్ట్రాంగ్. సో వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ ఫైనలీ వాట్ ఆర్ ద గ్లోబల్ ప్యారల్స్, దాని సొల్యూషన్స్ ఎట్లా మనం చేసుకోవాలో క్లియర్గా నోట్స్ చేయడం జరిగింది. దీని మీద లాస్ట్ ఆఫ్ ద వీడియో యూ హ్యావ్ అ మెయిన్స్ క్వశ్చన్ అండ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ అప్గ్రేడ్ ఆఫ్ ఇండియా EU పార్ట్నర్షిప్. కొత్త FTA అగ్రిమెంట్స్ సైన్ చేస్తున్నారు. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన యాంగిల్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్
దీంట్లో ఇండియా కోర్ పార్ట్నర్ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో మనకి అవసరం ఉంది, అది మనకు క్లియర్గా డైరెక్షన్ అర్థమవుతుంది. సో ఇది 2004లో సైన్ చేయడం జరిగింది. దీని అప్గ్రేడేషన్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు 2025లో. 2005లో ఒక జాయింట్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది, జాయింట్ వెంచర్, వేర్ EU అండ్ ఇండియా విల్ డూ అండ్ జాయింట్ యాక్షన్ ప్లాన్ ఫర్ బోత్ పొలిటికల్ ప్లస్ ఎకనామిక్ కోఆపరేషన్. 2005లో ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. సో అది వెరీ ఇంపార్టెంట్. బేసికల్గా వాళ్ళు చూసుకునే ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ట్రేడ్, టెక్నాలజీ, సెక్యూరిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఇవి ఫోకస్ ఏరియాస్ అబౌట్ దట్ పర్టికులర్ సమిట్. ఇది ఫస్ట్ తెలవాలి. ఓకే, సేమ్ ఇట్లాంటి అగ్రిమెంటే EU జపాన్ వాళ్ళు కూడా చేశారు. సో అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇండియాతో కూడా మళ్ళీ రీవ్యాంప్ చేస్తున్నారు స్ట్రక్చర్స్ అని. సో అది మనం చూసుకుంటే చాలు. సో మనం దీంట్లో చూసుకుంటే లిటిల్ డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ట్రేడ్ పరంగా చూసుకుంటే అరౌండ్ $120 బిలియన్ ట్రేడ్. టెక్నాలజీ బేసికల్గా AI ప్లస్ DPDP, డేటా ప్రొడక్షన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెట్వర్క్స్లో చూసుకుంటే 5Gతో ఎక్కువ. నెక్స్ట్ 6Gకి జపాన్తో అప్గ్రేడేషన్ ఉంది మనకి. జపాన్తో మనకి 6G అప్గ్రేడేషన్ విత్ ఇండియా, అదొకటి ప్యారలల్. అది ఇది ఒక పర్స్పెక్టివ్ చూసుకోవాలి, ఈ రెండు ఫీల్డ్స్. నెక్స్ట్ సో బేసికల్గా ఈ 5G విల్ కమ్ అండర్ DPI, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది DPI, ఇది బేసిక్గా చూసుకుంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి పైరసీ అండ్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ స్మగ్లింగ్, ఈ యాంగిల్స్లో మన ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేవి జరుగుతాయి. సో మనకి ఇలాంటి డీల్స్ EU వాళ్ళు ఇండియాతోనే సైన్ చేస్తున్నారా? లేదు, EU వాళ్ళు ఆసియాన్ నేషన్స్తో కూడా చేస్తున్నారు. సో ఇండియా బికమ్స్ అ వెరీ వెరీ ప్రైమ్ ఇంపార్టెంట్ పార్ట్నర్, బికాస్ గ్లోబల్ సౌత్లో భయంకరంగా పెరుగుతుంది కాబట్టి ఇండియా ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డైరెక్షన్స్ ఇన్ విచ్ ద న్యూ డీల్ ఈస్ గోయింగ్ టు బి సైన్డ్. అది బేసికల్గా సెప్టెంబర్లో అదే మన జరిగింది. సో దీంట్లో మనకి చూడాల్సిన నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే EU యాంగిల్ ఏంటి? Why EU? Of course, trade is one thing, security is one thing, and basically they want to contain Indo-Pacific region. ఇది వాళ్ళ టార్గెట్ ఆఫ్ EU ఫెలోస్. EU వాళ్ళ ప్రైమ్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇండో-పెసిఫిక్ రీజన్ని ఎంత సెక్యూర్గా చేసుకుంటే వాళ్ళ కంట్రీస్ అంత బాగుపడతాయని బేసికల్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకిచ్చిన పేరు ఏంటంటే ఇండియా ఈజ్ అ కీ పార్ట్నర్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియా, ఆసియాన్, EU, జపాన్, ఈ లింక్ అర్థం చేసుకున్నాం ఒకసారి. ఇదంతా ఒక గ్లోబల్ పొలిటికల్ గేమ్ ఫర్ ట్రేడ్, కామర్స్, సెక్యూరిటీ, ఆల్ దీస్ థింగ్స్, అండ్ వెస్టర్న్ బ్లాక్కి డామినెన్స్ పెరగడానికి. దట్స్ అనదర్ యాంగిల్. సో ఇండియా ఇస్ ట్రైంగ్ టు ప్లే అ బ్యాలెన్స్డ్ గేమ్, అది మనకు తెలిసింది. సో ఇది పర్స్పెక్టివ్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటి ఇండియాకి? ఫస్ట్ టెక్స్టైల్స్.
సూపర్గా పోతే ఫార్మా అనదర్ ఇండస్ట్రీ దట్ టేక్స్ అ బిగ్, అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి భయంకరంగా బూస్ట్ వస్తుంది. ఫార్మా, టెక్స్టైల్స్ అండ్ మేజర్లీ ఐటీ, ఇవన్నీ మనకి ఎక్స్పోర్ట్స్ పరంగా ఒక పెద్ద మార్కెట్ ఇది. We use a huge market for importing our textiles, pharma as well as IT. ఎందుకంటే EU is fundamentally the third largest trade partner మనకి. Third largest trade partner with around 120 to 150 billion dollars of business bilateral గా చేయించేది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 2023 స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా EU సౌత్ ఆఫ్రికాతో కూడా ఎనర్జీ డీల్స్ చేసింది. ఇప్పుడు ఆ ఎనర్జీ డీల్స్ మెల్లగా ఇండియా వైపు వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే మనం తొందరగా ఎనర్జీ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకుని మోర్ క్లీనర్ అండ్ గ్రీనర్ ఎనర్జీస్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చుకుని మన గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్లో పెట్టుకుంటే మనం ఇండియాలో సక్సెస్ చూపిస్తే మిగతా పార్ట్నర్స్ అందరూ మనం జాయిన్ అవుతాం. సో ఈ ట్రేడ్ మన జీడిపిని, నేషనల్ ఇన్కమ్ని భయంకరంగా ఇన్ఫ్లూట్ చేస్తుంది. అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఇన్ ఓవరాల్ మార్కెట్, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ఓవరాల్ మార్కెట్, ఇండియన్ ట్రేడ్ ఇన్ ఓవరాల్ మార్కెట్, వెస్టర్న్ బ్లాక్లో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా పెరుగుతుంది. దానివల్ల మన డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓవరాల్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనము ఊరికే చేస్తలేదు. మన డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ పెరగాలి, మన మాట వాళ్ళు వినాలి. అలా వినాలంటే మనం బిజినెస్ చేయాలనుకుంటే ఇవన్నీ మనకి తప్పదు. సో ఈ జాయింట్ అగ్రిమెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ సో మెనీ ఇంటర్నేషనల్ సర్కస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను విత్ మోర్ డీటెయిల్స్. ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. స్ట్రాటజిక్ ఇండియా యూ టైజ్ ఏమన్నాయి, క్రూషియల్ పార్ట్నర్, కోవిడ్లో ఏం చేశాము అది కూడా మెన్షన్ చేశాను. ఎకనామిక్ ఎంగేజ్మెంట్ 90% ఇన్ ద లాస్ట్ డికేడ్. FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ చేసాం విత్ క్వాలిటేటివ్ కంట్రోల్ ఆర్డర్స్. సో బేసికల్గా ఒక వెరీ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ క్వాలిటేటివ్ కంట్రోల్ ఆర్డర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూరోప్ నుంచి వచ్చే టాయ్స్, ఎలక్ట్రానిక్, స్టీల్ మీద మనము QCOs పెట్టామన్నమాట. QC అంటే క్వాలిటేటివ్ కంట్రోల్ ఆర్డర్. సో క్వాలిటీ సరిగ్గా లేకపోతే రిటర్న్ చేస్తామన్నమాట. అది పరిస్థితి. దానివల్ల EU వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు, కన్సర్న్. ఇట్లాంటి FTA సైన్ చేయడం వల్ల $100 billion+ ట్రేడ్ కారిడార్ మనకు క్రియేట్ అవుతుంది. దానివల్ల టెక్స్టైల్స్, IT, ఫార్మా భయంకరంగా సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కార్పొరేషన్, ఇండో పెసిఫిక్ మినిస్ట్రియల్ ఫోరం, ప్యారిస్, మిలిటరీ డీల్స్ విత్ రష్యా డ్యూరింగ్ యుక్రెయిన్ వార్, ఇవన్నీ చేశాము. నెక్స్ట్ క్లైమేట్ అండ్ టెక్నాలజీలో గ్రీన్ ట్రాన్సిషన్, రెన్యూబుల్ ఎనర్జీ, AI సప్లై చైన్స్. మన గ్లోబల్ గేట్వే ఇనిషియేటివ్ 2021 ఎయిమ్స్ టు ఫండ్ ఇన్ఫ్రా ఇన్ ఆఫ్రికా అండ్ ఏషియా. ఇది క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ మనం చేస్తున్నాము. దిస్ వెరీ ఇంపార్టెంట్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్. దానికి EU సపోర్ట్ చేస్తుంది. సోలార్ టెక్ కొలాబరేషన్ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వేర్ EU ఈజ్ అ బిగ్ పార్ట్నర్ ఫర్ అస్. మన NDC కాంట్రిబ్యూషన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ ఆల్సో దానికి EU మనకు సపోర్ట్ చేస్తుంది. సో క్లైమేట్ అండ్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ ఏం చేసుకున్నామో క్లియర్ డీటెయిల్స్. నెక్స్ట్ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్, అఫ్ కోర్స్ EU వాళ్ళు శాంక్షన్స్ వద్దు అంటున్నారు, మనం మాత్రం మన పని కానిస్తున్నాము. యుక్రెయిన్ వార్, EU వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బ్రిక్స్, SCO వీళ్ళందరితో మనం బాగా టైస్ చేస్తున్నాము. వాళ్ళతో పాటు యూరోపియన్ యూనియన్ టైస్ కూడా చేస్తున్నాము. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని క్లియర్గా అర్థమవుతుంది. సో మన ఇండియాస్ గ్లోబల్ లెవరేజ్ విత్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ విల్ గివ్ ఇండియా ద మోర్ బార్గెనింగ్ స్ట్రెంగ్త్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి రిలేటెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేశాను లాస్ట్ ఆఫ్ ద వీడియోలో. ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి, ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కింద కామెంట్స్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ COP30. దీని ఫీచర్స్ ఏంటిది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, UNFCCC అగ్రిమెంట్స్, ఫ్రేమ్వర్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, అదొక యాంగిల్ దట్ వీ హావ్ టు థింక్. ఇది కాకుండా మనకు పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి, మనం క్లైమేట్ ఫైనాన్సింగ్ అడుగుతున్నాము, అదొక ఇష్యూ. సో ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి. సో ఈ టాపిక్ లూమ్ యాజ్ మేజర్ ఎమిటర్స్ డిచర్ ఆన్ అప్గ్రేడింగ్ క్లైమేట్ టూల్స్. సో దీని యాంగిల్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. అసలు ఫస్ట్ చూడాల్సిన డైరెక్షన్ ఏంటంటే COP30.
సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30th మీటింగ్. ఇది మేజర్గా మనం చూసుకోవాల్సిన ఇది. ఓకే, ఇది మన యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ 30th మీటింగ్ ఇది. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎజెండా ఏంటి? వాట్ ఈస్ ది ఎజెండా? అప్డేట్ ఎన్డిసిస్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని అప్డేట్ చేసుకోవడం. నెక్స్ట్, క్లైమేట్ ఫైనాన్స్, దట్ ఈస్ అనదర్ యాంగిల్, అండ్ క్లైమేట్ ఈక్విటీ. ఇవి మేజర్ టాపిక్స్ ఆఫ్ డిస్కషన్. సో దీంట్లో మనకి ఇండియా ఏం చెప్పిందంటే క్లైమేట్ జస్టిస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఎట్లా ఇస్తారంటే కామన్ బట్ differentiated responsibilities. దీనే CDR, climate justice through common but differentiated responsibilities. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ చాలా తినేసి క్లైమేట్ ని పాడు చేసి కరెక్ట్గా డెవలపింగ్ కంట్రీస్ గ్రోత్ అయిన స్టేజ్లో వారి మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. సో పొల్యూట్ చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టి మాలాంటి డెవలపింగ్ కంట్రీస్ మీద రిస్ట్రిక్షన్స్ తగ్గించి మేమే కాంట్రిబ్యూషన్స్ మాకు ఎంతైతే కుదురుతుందో అవన్నీ చేసుకుంటాం మేము, అండ్ ఇట్ షుడ్ బి అ కామన్ గోల్ ఫర్ ద హోల్ వరల్డ్ అన్నట్టు ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీస్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ హౌ మచ్ దే హ్యావ్ పొల్యూటెడ్ మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అన్నట్టు కాన్సెప్ట్ మాట. దట్ ఈస్ కాల్డ్ CDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. దాన్నే ఇండియా ఏం చెప్పిందంటే క్లైమేట్ జస్టిస్ కావాలి అని చెప్పింది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ డ్యూరింగ్ ద డిస్కషన్ విచ్ హస్ హ్యాపెండ్. సో మనకి 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో హౌ ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా చాలా ఇంపార్టెంట్, క్లైమేట్ ఎన్వైరన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ 2 things that were majorly discussed. సో మనకేమో డెవలపింగ్ కంట్రీస్ వర్సెస్ డెవలప్డ్ కంట్రీస్. మనకేమో ఇక్కడ బేసికల్గా గ్రోత్ కావాలి, ఎనర్జీ సెక్యూరిటీ, ఈ రెండు కావాలి మనకి. డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఆల్రెడీ గ్రోత్ ప్లస్ ఎకానమీ రెండు స్టేబుల్గా ఉన్నాయి, మనకేమో లేవు. మనకి వి వాంట్ దిస్ ఇస్ అవర్ వాంట్ రైట్ నౌ. మనం ఆ స్వింగ్లో ఉన్నాం. వీళ్ళు గ్రోత్ చేసేసి క్లైమేట్ని ఆల్రెడీ దెబ్బ కొట్టేశారు. మరి వాళ్ళకి మాకు సేమ్గా ఎట్లా పెడతారు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్, దీంట్లో మనకి ఇవ్వాల్సిన మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా 2 tons ఆఫ్ చెత్త రిలీజ్ చేస్తే క్లైమేట్లో US 15 tons రిలీజ్ చేస్తారు. 15 tons ఆఫ్ చెత్త ఇట్ రిలీజెస్ ఇన్ ద క్లైమేట్. మరి వాళ్ళకి మాకు ఎట్లా సేమ్ రెస్పాన్సిబిలిటీస్ పెడతారు అని అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్నే బేసికల్గా ఈ టన్స్ ఈజ్ నథింగ్ బట్ పర్ క్యాపిటా ఎమిషన్స్, PCE, per capita emissions by US is 15 tons, while India is only 2 tons. So how can you, already ఒక డెవలప్డ్ కంట్రీ అయిన కంట్రీ 15 tons రిలీజ్ చేస్తుందంటే ఇండియా ఏమో లో పర్ క్యాపిటా ఎమిషన్స్ ఉన్నాయి మనకి. దేర్ఫోర్ ఇండియా ఇంకా తగ్గించుకోవాలంటే మీరు ఏం చేయాలి? వాట్ కెన్ బి డన్ ఫర్ దిస్ ఈస్ దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ కాల్డ్, ఇండియా ఈస్ లుకింగ్ ఫర్
క్లైమేట్ ఫైనాన్సింగ్. ఎందుకు క్లైమేట్ ఫైనాన్సింగ్? సో దట్ వీ కెన్ డెవలప్ అవర్ ప్రోగ్రామ్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఈ పైసలు మీరు మాకు ఇవ్వండి, మేము ఇండియాలో ఈ ఎమిషన్స్ కూడా తగ్గించుకుంటాం యూజింగ్ రెన్యూబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అని చేద్దామని ఓవరాల్గా ఐడియా. అలానే దీనికి ప్యారల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇండియా అడుగుతున్నప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఏం అడుగుతున్నాయి అంటే, డ్యామేజ్ పైసలు ఇవ్వండి రాబాయ్ అని చెప్తున్నారు. డ్యామేజ్ ఫండ్ ఇవ్వండి రాబాయ్. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ చేసే డిమాండ్. ఓకే, మీటింగ్లో African countries are demanding for loss and damage fund, while India is asking for renewable energy fund. ఇవన్నీ అడుగుతున్నారు. దాని పేరే క్లైమేట్ ఫైనాన్స్. సో మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రోగ్రామ్స్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రామ్స్ నేషనల్ గ్రీన్ హెల్త్ మిషన్. గ్రీన్ హెల్త్ మిషన్ ఒకటి. ఓకే, అది కాకుండా సోలార్ అలయన్సెస్, ఇలాంటి వాటికి మీరు ఈ క్లైమేట్ ఫండ్ ఇస్తే మేము చేసుకోవాల్సింది మేము చేసుకుంటాము, మధ్యలో మీరు దూరాల్సిన అవసరం లేదు, మీరు ఫైనాన్స్ చేయండి, మీకు కావాల్సిన ఎమిషన్స్ అన్నీ కూడా మేము తీసుకొస్తాం అని చెప్తుంది ఇండియా. సో ఈ సోలార్ దాంట్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? గుజరాత్. దీనికి గ్లోబల్ ప్యారల్ ఏంటి? చైనా ఈజ్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఇన్ దిస్ రెన్యూబుల్ ఎనర్జీస్, ఎస్పెషలీ సోలార్లో. అలానే గుజరాత్ కూడా చేస్తుంది. అట్లనే ప్రతి స్టేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ రీచ్ అవుతాం, ఎన్వైరన్మెంట్ సేఫ్గా ఉంటుంది, ఫండ్ కరెక్ట్గా మేనేజ్ చేసినట్టు ఉంటుంది, మెల్లగా మనము రిటర్న్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ ప్యాక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దీంట్లో బాగా పనికొచ్చే మెకానిజం ఏంటంటే సిబ్యామ్ మెకానిజం. దిస్ ఇస్ క్రాస్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, సిబ్యామ్. దీంట్లో మనకి కార్బన్ క్రెడిట్ మార్కెట్, కార్బన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, కార్బన్ ఫైనాన్స్ చేసుకోవచ్చు, కార్బన్ సెక్యూరిటీ చేసుకోవచ్చు. సో డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే వాళ్ళు లో కాస్ట్ కంట్రీస్, లో పొల్యూటింగ్ కంట్రీస్ దగ్గర నుంచి ఈ కార్బన్ క్రెడిట్స్ కొనుక్కుని, సో వీళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి టెక్నాలజీ వస్తుంది, అండ్ ఫైనల్గా ఎట్ పర్టికులర్ స్టేజ్ దే విల్ ఫీల్ దిస్ కాస్ట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ హై, సో దే విల్ ఆల్సో స్లోలీ కమ్ డౌన్ టు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఓవరాల్గా మెకానిజం. సో దీస్ ఆర్ ద డైరెక్షన్స్ ఇన్ విచ్ అవర్ ఇండియా అండ్ EU హ్యావ్ సైన్డ్ దిస్ న్యూ ట్రేడ్స్. సో ఇలా మనము అనాలిసిస్ చేసుకుని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. COP30 అంటే ఏంటిది, కరెంట్ స్టేల్మేట్ ఎందుకు వచ్చింది, క్లైమేట్ రియాలిటీ ఏమున్నాయి, స్టాటిస్టిక్స్ ఏమున్నాయి. సో 150 NDCs మస్ట్ బి రివైజ్డ్ బిఫోర్ COP30. $100 billion per year క్లైమేట్ ఫైనాన్స్ COP15లో జరిగింది, అది వెరీ ఇంపార్టెంట్. సో గ్లోబల్ సౌత్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియాస్ పొజిషన్ థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ గ్లోబలీ, బట్ పర్ క్యాపిటల్ ఎమిషన్ ఇస్ ఓన్లీ 1.9, while US is 14. ఇంటెన్సిటీ బై 40-51 2005 నుంచి కంపేర్ చేసుకుంటే చాలా తగ్గించుకున్నాం. 50% ఇన్స్టాల్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ఫ్రమ్ 2030. నెట్ టార్గెట్ 2070 కల్లా ఇది అయిపోవాలి. ఇవన్నీ జరగాలంటే కోల్ రిలయన్స్ భయంకరంగా తగ్గించుకోవాలి, ఫాసిల్ ఫ్యూల్ తగ్గించుకోవాలి, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ మీద మూవ్ అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే మనకి షేర్డ్ అండ్ కామన్ బట్ డిఫరెన్షియేట్ రెస్పాన్సిబిలిటీస్, జియో పొలిటికల్ యాంగిల్ ఏంటిది, EU అండ్ వల్నరబుల్ నేషన్స్, ఇండియా చైనా, ఇండియా స్టేక్, క్లైమేట్ ఫైనాన్స్, ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్సెస్లో ఇండియా కెన్ షో బ్యూటిఫుల్ లీడర్షిప్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. దానివల్ల గ్రీన్ క్రెడెన్షియల్స్ మనం భయంకరంగా పెరుగుతాయి. COP30 అవుట్కమ్ విల్ షేప్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్. దానివల్ల FDIs భయంకరంగా ఫ్లో అవుతాయి ఇండియాలోకి ఫర్ గ్రీన్ ఎనర్జీస్. దానికి దట్ ఈస్ అడ్వాంటేజ్. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇచ్చాను. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ కామెంట్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయిన మ్యాటర్ ఏంటంటే జైల్ ఫర్ స్టబుల్ బర్నర్స్ నాట్ ఫీజిబుల్ సేస్ సెంటర్. గవర్నర్ గారు చెప్పడం ఏంటంటే ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని కాలుస్తారు కదా, దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో
పార్టికులేట్ మ్యాటర్ గ్రేటర్ దాన్ 2.5 అయిపోయింది. 45% రీజన్, approximately half the reason for that particulate matter is stubble burning in states like హర్యానా, పంజాబ్, యూపీ. ఇక్కడ బర్నింగ్ అవడం వల్ల ఢిల్లీ ఎన్వైర్న్మెంట్ అంతా ఫసక్. సో ఈ స్టబుల్ బర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫార్మర్స్కి ఎవరైతే బర్న్ చేస్తున్నారో వాళ్ళకి జైలు శిక్ష ఒక్కరికి వేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ సెంటర్ ఏమంటుంది, అలాంటి హార్ష్గా మనము ఫార్మర్స్తో బిహేవ్ చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మీరు తీసుకుపోయి ఇట్లాంటివి పెట్టద్దు. మనం ఏదైనా ఒక ఫ్రెండ్లీ ప్రపోజల్ తీసుకొచ్చి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలో కొత్త మెకానిజం తీసుకురావాలని సెంటర్ చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ అ క్లాష్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ. అందుకే ఈ పర్స్పెక్టివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మోర్ దెన్ దట్ మనకి ఎన్వైరన్మెంటల్ యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన పర్స్పెక్టివ్స్ ఏంటో ఫాస్ట్గా చూద్దాం. ఫస్ట్, స్టబుల్ బర్నింగ్. అసలు ఏంది స్టబుల్ బర్నింగ్ అని తెలవాలి ఫస్ట్ మీకు. సో బేసికల్గా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో, క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ ఇస్ కాల్డ్ స్టబుల్ బర్నింగ్. సో అది ఫస్ట్ కాన్సెప్ట్. సో మనకి బేసికల్గా పంజాబ్, హర్యానా, యూపీ ఈ స్టేట్స్ నుంచి వచ్చేది ఢిల్లీ స్మాగ్ లెవెల్స్ greater than 48% is because of this stubble burning issue. So ఈ పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఉంది, గ్రేటర్ దాన్ 2.5. వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజర్ జోన్లో పడిపోయింది. ఢిల్లీలో మీకు తెలుసు పొల్యూషన్ భయంకరంగా ఉంటుంది. ఆల్ దట్ ఎంత అంటే ఇట్లా మస్కగానే ఉంటుంది మొత్తం క్లైమేట్ అంతా. అంత క్లైమేట్ హొరండస్ అయిపోయింది అక్కడ. సో అందుకే ఇవన్నీ చూసుకొని చాలా చూసుకున్నారు. ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఆల్రెడీ ఒకసారి ఇండోనేషియాలో జరిగింది. పీట్ బర్నింగ్, పీట్ సీడ్స్ ని బర్న్ చేశారు. దానివల్ల ఇండోనేషియాలో చాలా పెద్ద క్లైమేట్ క్రైసిస్ జరిగింది. అండ్ దానివల్ల ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో హాఫ్ రీజన్ ఈ పీట్ బర్నింగ్ వల్ల చాలా క్లైమేట్ క్రైసిస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఢిల్లీలో అది పరిస్థితి. సో ఇది బేసికల్గా ఇష్యూ. సో దీంట్లో మనకి ఇంకొక యాంగిల్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా జైల్ ఫర్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ స్టబుల్ బర్న్ చేసేవాళ్ళు, సెంటర్ ఇస్ సేయింగ్ కాంట్ బి హార్ష్ బట్ ఫ్రెండ్లీ మెకానిజమ్స్ పెట్టుకోవాలి అని బేసికల్గా it is becoming center judiciary fight. ఈ జైలు ఎందుకు ఏమంటున్నారు బేసికల్గా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ టు క్లీన్ ఎయిర్. దీంట్లో మనం తీసుకోవాల్సింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెక్ చేసుకోండి. Air quality index video done, please check it out. Okay, so air quality, right to life is nothing but right to clean air అనేది right to life కింద వచ్చేస్తుంది ఆర్టికల్ 21. therefore మరి ఈ ఫ్రెండ్లీగా ఎట్లా చేసుకుంటారు? సో స్కీమ్స్ అదొక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ సబ్సిడీ ఇష్యూస్ ఉంటాయి, సబ్సిడీలు డిలే అవడం వల్ల ఇదొక మేజర్ ఇష్యూ. సో జ్యుడిషియరీ సెంటర్కి చెప్తుంది, మీరు ఇట్లా డిలే చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. సో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ విషయంలో ఈ డిలేస్ వల్ల సుప్రీంకోర్టు ఆల్రెడీ పంజాబ్కి ఫైన్ వేయడం జరిగింది. ఫర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ క్లైమేట్ ప్రాబ్లం. 2021లో చేశారు, ఇది ఫైన్ వేయడం జరిగింది. దట్ ఇస్ అనదర్ థింగ్. సో సుప్రీం కోర్ట్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ అని క్లియర్గా చెప్పొచ్చు. సో ఒక స్ట్రాంగ్ యాక్ట్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో మనకి యుఎస్ క్లీన్ ఎయిర్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇట్లాంటి యాక్ట్ని తీసుకొస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటాయి. సో అదొక గ్లోబల్ ఎగ్జాంపుల్ కింద మనం ఎంచుకోవచ్చు.
అయితే దీంట్లో మనకి కాన్సెప్ట్ ఏంటి బేసికల్గా, ఈ PM 2.5 ఇది గ్రేటర్ దాన్ 2.5 ఉంటే ఇది మన లంగ్స్, నోజ్ అండ్ ఫైనల్గా క్యాన్సరస్ ఇది. సో అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. జనమంతా క్యాన్సర్ సఫర్ అయితే ఏదైనా కావచ్చు, సో దానికే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు జరుగుతుంది, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టికులేట్ మ్యాటర్ ట్రాప్ అయిపోతుంది విత్ ఇన్ క్లోజర్ టు ఎర్త్ సర్ఫేస్. ఎప్పుడైతే ట్రాప్ అవుతుందో ఇది డైరెక్ట్గా గాలి పైన ఉంటుంది, అది మన నోట్లోకి, ముక్కులోకి, లంగ్స్లోకి వెళ్ళిపోయి అంతే. ఇక అంతకు చేసేది ఏం లేదు దీంట్లో. అట్లాంటి దారుణమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాబ్లము. సో ఈ పంజాబ్ని అసలు ఎట్లా ఐడెంటిఫై చేసినారు అది ఇంపార్టెంట్. నాసా శాటిలైట్ నుంచి ఐడెంటిఫై చేసినారు. నాసా వాళ్ళు పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాట్స్పాట్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టబుల్ బర్నర్స్ అని ఐడెంటిఫై చేశారు. సో అది ఇంటర్నేషనల్ ఇది కూడా అయిపోతుంది. మన కంట్రీ ఇంపార్టెంట్, మన స్టేట్ ఇంపార్టెంట్, కానీ బయట నుంచి చూసుకుంటే ఫ్రమ్ అ శాటిలైట్ ఎక్కడెక్కడ మేజర్ జోన్స్ ఉన్నాయో కూడా చూస్తున్నారు. దీంట్లో కొంచెం డిప్లొమాటిక్ యాంగిల్ కూడా ఉంటుంది ఒక టక్కరియడానికి. సో ఇట్లాంటి వాటికి మనం మేజర్గా చూసుకోవాల్సింది, ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి జ్యుడిషియరీ చేసింది కరెక్టా, సెంటర్ చేసేది కరెక్టా, ఎట్లా చేసుకోవాలి అని ఓవరాల్గా ఐడియా ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ స్టబుల్ బర్నింగ్. సో దీనికి సొల్యూషన్స్ ఏమి చేయొచ్చు మనం, వాట్ ఆర్ ద స్టబుల్ సొల్యూషన్స్? దీనికి మనం వాడుకునే సొల్యూషన్స్ ఏంటంటే మంచి సొల్యూషన్స్ ఏంటంటే ఇవి గ్లోబల్గా వాడేవి. లెస్ దాన్ 20 days లోపల మొత్తం అంతా యాష్ ఫామ్ లో తీసుకొచ్చి వితౌట్ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సొల్యూషన్ వీ కెన్ గివ్. అండ్ ఈ స్టబుల్ బర్నర్ ఈజ్ యాక్చువల్లీ అ బయోడీకంపోజర్. This is one beautiful solution we can give. This first kind of solution. Second, ఇట్లాంటి వాటికి ఇంకొక ప్రాబ్లం చేయొచ్చునంటే we can use happy seeder machines. అసలు స్టబుల్ ఎందుకు బంద్ చేస్తారు అది ఫస్ట్ తెలవాలి కదా. స్టబుల్ ఎందుకు బంద్ చేస్తారు, నెక్స్ట్ వచ్చే పంటకి మళ్ళీ వేయాలంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఈ స్టబుల్ ఏదైతే చెత్త ఉందో దాన్ని తీసేసిన తర్వాత కొత్త పంట వేస్తారు. సో ఈ పంటని కొత్త పంట వేయాలి కాబట్టి పాత చెత్త తీసేయాలి. సో ఇక్కడ ఈ హ్యాపీ సీడర్ మెకానిజమ్స్లో డైరెక్ట్ నెక్స్ట్ క్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ పెట్టారనుకోండి, దీంట్లో వితౌట్ రిమూవింగ్ స్టబుల్ తీయకుండానే నెక్స్ట్ పంటని మీరు వేసేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ సీడర్ మెషిన్స్ అంటారన్నమాట. దానివల్ల చాలా వితౌట్ క్లియరింగ్ సెటిల్. అట్లనే మనకి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కనుక గివ్ ఇస్ జపాన్ చేసే ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ ఇది. జపాన్ ఏం చేస్తుందంటే హైలైట్, జపాన్ ఏం చేస్తుందంటే ఈ స్టబుల్ని మెల్లగా యూజింగ్ ఆల్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఎస్పెషల్లీ రైస్ నుంచి వచ్చే స్టబుల్ని బయోగ్యాస్ అండ్ పేపర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఏమవుతుంది, చెత్తని వేస్ట్ ఈస్ బికమింగ్ అ యూస్ఫుల్ రిసోర్స్. సో వేస్ట్ మేనేజ్మెంట్
దీని మీద కూడా ఒక వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వేస్ట్ టు హెల్త్, వేస్ట్ మనీ మేనేజ్మెంట్ అని ఒకటి చేశాను. సో జపాన్ చేసేసి ఇది. సో యూ కెన్ యూజ్ దిస్ ఆల్సో యాజ్ వన్ ఆఫ్ ద థర్డ్ సొల్యూషన్స్. సో పూసా స్టబుల్ బర్నర్స్ ఆర్ బయోడికంపోజర్స్, హ్యాపీ సీడర్ మెషిన్స్ పెట్టచ్చు, లేదా జపాన్ టెక్నిక్స్ వాడి రైస్ నుంచి స్టబుల్ని కూడా మనము మెల్లగా బయోగ్యాస్ కింద పేపర్ కింద కన్వర్ట్ చేసుకుని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కొత్త ప్రొడక్ట్ తీసుకురావచ్చు, మోర్ పైసలు వస్తాయి, హెల్త్ బాగుంటుంది, అన్ని విధాలు పనికొస్తుంది. సో ఇలా ఈ ఆర్టికల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. దానికి కావాల్సిన సిచ్యువేషన్స్, అసలు స్టబుల్ అంటే ఏంటిది, సుప్రీంకోర్టు ఏమంది, సెంటర్ ఏమంది, వాటి మధ్యన ఘర్షణలు ఏంటి, స్కీమ్ ప్రాబ్లము, ఎవరెవరికి ఫైన్ చేశారు, నాసా శాటిలైట్ ఐడెంటిఫై చేయడము, అసలు కాన్సెప్ట్ ఆఫ్ పార్టికులర్ మ్యాటర్ ఏంటిది, ఎందుకు ఫామ్ అవుతుంది, అది కాన్సెప్ట్స్, అండ్ ఫైనల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేయడానికి సొల్యూషన్స్ అన్నిటిగా క్లియర్గా మెన్షన్ చేశాను. విచ్ కెన్ బి అడాప్టెడ్. సో 1, 2 and 3 దీస్ ఆర్ ఆల్ ద సొల్యూషన్స్. ఇలా మనం రెడీగా పెట్టుకుంటే ఆర్టికల్ సూపర్గా ఉంటుంది. దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. కోర్ ఇష్యూ ఏంటిది, లీగల్ అండ్ పాలసీ యాంగిల్స్ ఏమున్నాయి, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దట్. దాని తర్వాత చూసుకుంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ 35 వింటర్లో భయంకరంగా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్, మైక్రోబ్స్ చంపుతుంది, ఫర్టిలిటీ తగ్గిపోతుంది, కెమికల్ ఫర్టిలైజర్ మీద భయంకరంగా పెరుగుతుంది, బయోమాస్ లీడ్స్ టు సెకండరీ ఏరోజల్ ఫార్మ్స్, దానివల్ల ఆస్తమా, లంగ్ డిజీజెస్, ప్రీమేచ్యూర్ డెత్స్ కూడా అవుతున్నాయి. సో ఇండియాస్ వే ఫార్వర్డ్, సబ్సిడీ స్కీమ్స్, కార్బన్ క్రెడిట్ మార్కెట్స్, కంబైన్ పెనాల్టీస్ అండ్ ఇన్సెంటివ్స్, మన నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్కి చాలా లింక్. సో ఇట్లాంటి పాయింట్స్ మన ఆన్సర్లో మెన్షన్ చేసుకోవాలి. శాటిలైట్ రిమోట్, ఇస్రో వాళ్ళు అందరు కలిసి ఇట్లాంటివి ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం సొల్యూషన్స్ కొడియాలి. దీనికి ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒక మెయిన్స్ క్వశ్చన్ మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్ బ్యూటిఫుల్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ కింద కామెంట్ చేయండి. సో బిఫోర్ లివింగ్, very important thing is, apart from the topics, explanation, notes and all these things, we have to finally prepare for an exam. అంటే మనకి యూపీఎస్సీ యాంగిల్లో ఒక మెయిన్స్ పర్స్పెక్టివ్, ఒక ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కావాలి. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్, వీ హ్యావ్ క్రియేటెడ్ హిందూ న్యూస్ పేపర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం డీల్ చేస్తున్నాము. లాస్ట్లో కీ కూడా ఉంటుంది, కీ అప్పుడే చూడొద్దు, చూడకుండా మీరు ట్రై టు ఆన్సర్ దెన్ అండ్ ప్లీజ్ కమెంట్ ఆన్ ద లింక్ బిలో. సో ఆ లింక్లోనే మీరు చూసుకుని యూట్యూబ్ వీడియో చూసుకున్న తర్వాత కింద ఆన్సర్లు పెట్టండి, చెక్ ఇట్ అవుట్ విత్ ద కీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, క్వశ్చన్ నెంబర్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ with reference to health. Second question on OEPs. Third question EU and India initiative. Topic 3 మీద, topic 4 మీద, COP30 మీద ఒక క్వశ్చన్ with reference to this one. మన ఫైనల్గా సుప్రీం కోర్ట్ స్టబుల్ బర్నర్స్ మీద క్వశ్చన్. ఇది కాకుండా మనకి ఇవ్వడం జరిగింది ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మీరు ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ మేక్ ఇట్ క్లియర్. సో ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే మీకు ప్రిలిమ్స్కి బై ద టైమ్ యూ కమ్ టు ప్రిలిమ్స్ జబర్దస్త్ ఈజీ అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.